ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలే కుప్పంలో సొంత నివాసానికి గృహ ప్రవేశం చేశారు. మరొకవైపు అమరావతిలో సొంత ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్లో ఆయనకు ఒక ఇల్లు ఉంది. దాంతోపాటుగా మాదాపూర్ ప్రాంతంలో విలువైనటువంటి ఫామ్ హౌస్ ఉంది. వీటన్నింటికి తోడుగా 2 కొత్త ఇళ్ళు కూడా సిద్ధమవుతున్నాయి. ఇలా ఒకవైపు చంద్రబాబు సంబంధించినటువంటి కొత్త ఇంటి నిర్మాణాల పనులు వేగంగా సాగుతుంటే, రెండో వైపు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బెంగళూరులోని యలహంక నివాసాన్ని అమ్మకానికి పెట్టారా అనేటువంటి చర్చ మొదలైంది. కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెంగళూరులోని తన యలహంక ఇంటిని అమ్మేశారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికిప్పుడు తన సొంత ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి అవసరం కానీ అలాంటి ఆవశ్యకత కానీ ఏమాత్రం లేదు. కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసే ప్రత్యర్థులు పదే పదే ప్రస్తావించేటువంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకుంటారు. హైదరాబాద్ లోటస్ పండ్లో ప్యాలెస్ ఉంది, బెంగళూరు యలహంకలో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో కూడా ఆయన చిన్న 2 అంతస్తుల ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా దాన్ని కూడా ఒక ప్యాలెస్గా చెప్తుంటారు. ఋషికొండలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి భవనాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్గానే ప్రత్యర్థులు చెబుతూ వస్తుంటారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా అక్కడల్లో ఒక్కొక్క ప్యాలెస్లో నివసించేదానికి ప్రాధాన్యత ఇస్తారు అంటూ ప్రచారం అయితే సాగుతుంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి తన యలహంక ప్యాలెస్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టారు అనేటువంటి రూమర్స్ మాత్రం చాలా విస్తృతంగా సాగుతున్నాయి. అయితే ఇది నిజంగానే రూమరా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి అమ్మకానికి పెట్టేశారా? ఆశ్చర్యం. ఎందుకంటే తన మీద అనేక చోట్ల ప్యాలెస్లు ఉన్నాయి అనేటువంటి విమర్శలు వస్తుండడంతో బెంగళూరులోని తన నివాసాన్ని ఆయన అమ్మకానికి పెట్టేసి తను మళ్ళీ ప్రజల్లో తనకు అలాంటి ప్యాలెస్లు ఎక్కడా లేవు అని చెప్పుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. వాస్తవానికి బెంగళూరు యలహంక సమీపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2007, 2006 కాలంలో సుమారుగా 20 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అప్పట్లోనే 30 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చిచ్చి భవనాన్ని నిర్మించినట్టుగా చెబుతుంటారు. యలహంకలోనే ఒక హెలీప్యాడ్ ఉంది, అదేవిధంగా ఆధునిక భవంతి ఉంది, దాంతోపాటుగా సిబ్బంది క్వార్టర్ సహా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఆ భవనం ఉంటుంది అంటూ అనేక రకాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అలాంటి యలహంక ప్యాలెస్ ఇప్పుడు నిజంగానే అమ్మకానికి పెడితే 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఎందుకంటే బెంగళూరులో చాలా ఖరీదైనటువంటి ప్రాంతంలో అంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థలాన్ని, బిల్డింగ్ని అమ్మకానికి పెడితే మాత్రం భారీగా దక్కేదానికి అవకాశం ఉంటుంది. మరి అంత మొత్తం ఆయన అమ్మేదానికి అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక ఆస్తులు ఈడీ అటాచ్లో ఉన్నాయి. ఆయన గతంలో ఆయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఒకవైపు సిబిఐ, రెండో వైపు ఈడీ విచారణ కొనసాగుతుంది. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి ఆస్తుల అమ్మకాలకు కానీ, కొనుగోలుకు కానీ, ట్రాన్స్ఫర్కి కానీ అవకాశం లేదు. ఇటీవల తన పేరుతో, తన భార్య పేరుతో ఉన్నటువంటి షేర్లని సరస్వతి పవర్కి చెందినటువంటి వాటా విజయమ్మ పేరుతో బదలాయిస్తే, దాన్ని పూర్తిగా గిఫ్ట్ డీడ్గా రాసిస్తే విజయమ్మ మళ్ళీ ఆ షేర్లను షర్మిల పేరుతో బదలాయించడం చాలా పెద్ద వివాదం అయింది. ఇప్పుడు అది ఎన్సీఎల్టీ పరిధిలో విచారణ దశలో కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్ని అమ్మకానికి పెట్టేశారు అంటూ సాగుతున్నటువంటి ప్రచారం ఎంతవరకు వాస్తవం, అందులో ఏ మేరకు సాధ్యమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ కూడా మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ప్రచారమే అన్నట్టుగా పరిమితం కావాలి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మెదిపితే తప్ప తెలిసే అవకాశం లేదు. అయితే వాస్తవానికి ఇలా ఇల్లు అమ్ముకునేటువంటి సంస్కృతి విపక్షంలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలిసినటువంటి వ్యవహారం. రాజశేఖర రెడ్డి 1999లో అధికారంలోకి వస్తానని భావించిన తర్వాత చంద్రబాబు రెండోసారి గద్దెనెక్కిన తర్వాత హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో తన ఖరీదైనటువంటి నివాసాన్ని అమ్మకానికి పెట్టారు అంటూ అప్పట్లో చాలా పెద్ద ప్రచారం సాగింది. అలాంటి రాజశేఖర రెడ్డి తనయుడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉండగా తన బెంగళూరు నివాసాన్ని అమ్మకానికి పెడితే మాత్రం అది ఆసక్తికర పరిణామం అవుద్ది, అనేక రకాలుగా చర్చనీయాంశంగాను కూడా ఉంటుంది.